గుడ్ మార్నింగ్ నవలపూర్. అగో ఆరిటికి రామంటే ఇంతసేపు చేసిండ్రు, ఇంకెంతసేపు మీ అందరికి? అగో అన్న, మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం. పిలిపించండి ఆటలు, కూర్చుంటు మాటలు. అగో ఉన్నది కదా లచ్చి, ఈ ఆట కాదా? కూర్చోండ్రి. దీంట్లో ఏం సరిపోతుందని అగో ఇదెందుకు తీసుకొచ్చాడా? అగో లచ్చి, జర అల్లరి చేయకుండా చెప్పుండ్రి. అంత మీరు మాట్లాడుకుంటే మాకేమర్థమవుతుంది? అరే మీ ఈ ఆటో పిలిచిండా? మళ్ళా ఇంకేం ఆట కావాలి? అగో మేమందరం ఎట్లా కూర్చోవాలి ఈ ఆటలో? అగో లచ్చి, మనం ట్రాక్టర్లో కూర్చొని పోతాం, దీని మీద కూర్చొని పోలేమా? మా అంటే ఎంతమంది ఉన్నాం? కావాలంటే ఈ సొంటిది ఇంకోటి పిలిపిస్తా. అగో మీకు జర్ర కూడా లేదు. ఇప్పుడంటే ఎండ వచ్చింది, వచ్చేటప్పుడు వర్షం ఎత్తే ఏం తెస్తావు? మొత్తం తడుచుకుంటూ రావడమేనా? సామాన్లు ఆ బియ్యం బస్ అంతా తడుతుంది కదా. అవును, మీరేమో వేరే ఆటో పిలుస్తారంటే ఇట్లా పైన ఏం కప్పిలేని ఆటో తీసుకొచ్చిండ్రు. మళ్ళీ పోయే దారిలో వర్షం వచ్చినా లేకపోతే వచ్చేటప్పుడు వర్షం వచ్చినా ఎట్లా? పిల్లలు ఉంటారు, అంత షరద అవుతుంది. ఏమవుతుంది మేడం? ఏం కాదు, కూర్చోండి. ఇప్పుడు ఎండొచ్చింది కదా, ఇక వర్షం ఎందుకు వస్తుంది? ఏమన్నా చెప్పొస్తుందా తమ్మి? చెప్పొస్తుందా వర్షం? వర్షాకాలం నడుస్తుంది, ఎప్పుడంటే అప్పుడు పడుతుంది వర్షం. అవ్వ ఆంటీ, మీరు ఎందుకు టెన్షన్ పడతాండ్రు? పోదాం ఫాస్ట్గా, జప్పున పోదాం, జప్పున తెద్దాం. ఆగో మేము ఇంత రెడీ అయ్యి ఇంత మంచిగా ప్లానింగ్ చేసుకున్నాం ఎంజాయ్ చేద్దామని. జప్పున పోయి జప్పున తేమత్తాయి బాబు. నీకేంది, నీకు మంచిగా కిరాయి దొరకాలి, గిరాకు ఉండాలని నువ్వు ఏదైనా చెప్తావు. అవును చిన్నారి వాళ్ళ తాతయ్య, ఈ దద్దులేండి, ఈ బాబుకి ఎంతో కొంత ఇచ్చి పంపించండి. ఆగో అమ్మ, అట్లాంటి ఇట్లా మీరు నాతో ఇక మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ మాట్లాడినాక ఇంకా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే ఎట్లా? నా ఈరోజు వేస్ట్ అయిపోయినట్టే కదా. నేను వేరే గిరాయిగా తీసుకోకుండా మీరు ఇక నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీ గిరాయిగా తీసుకుంటే మీరేమో ఇట్లా అంటున్నారు. ఇక నా రోజు మొత్తం పాడిపోయినట్టే కదా. బాబు నువ్వు టెన్షన్ పడకు, నీకు ఎంత అవుతుందో అంత నువ్వు తీసుకుని పో. కానీ దీని మీద మాకు కష్టమవుతుంది. ఆగో అక్క, మరి కిరాయి ఇత్తన్నం వాడు ఎంత అయితే మాట్లాడినామో అంత కిరాయి ఇస్తే మళ్ళా ఏం మనకి మిగులుతుంది చెప్పు? మనకి మనీ వేస్ట్ అవుతుంది కదా. అరే మరి మీకు అర్థమైతుందా దీని మీద ఎట్లా పోడు? నాకు అర్థం కాదు. ఏమన్నా ఇట్లా కప్పి ఉండే ఆట తీసుకొస్తారా అంటే ఇసుండే ఆట తీసుకొచ్చిండ్రు. వర్షాకాలంలో ఏమన్నా సరిపోతుందా? మరొక పని చేయండి, ఈ ఆటోలో అంతా సామాన్లు వేసుకొని పంపియుండ్రి, ఇంకో ఆటో చేద్దాం. ఆ ఆటోకి మొత్తం ఇట్లా కప్పు ఉంటుంది చూడు, ఆ ఆటో చేస్తా. ఇది సామాను పోనీ, మరి ఎందుకు డబ్బులు వెయిట్ చేసుడు? అరే నిజంగా చెప్తున్నా, జర్రా లేదు మీకు దిమాకు. ఇప్పుడు సామాన్ తడితే మరి ఎట్లా చెప్పు? ఇక బియ్యం వస్తుంది, ఇవన్నీ సామాన్లు కిరాణాలు గిరాణాలు పట్టుకొని పోతాను, అన్నీ తడితే మరి ఏం చేసుడు? వచ్చేటప్పటికి వచ్చింది అనుకో వర్షం, ఈ బియ్యం అంతా అయితే ఉడవు కదా. మళ్ళీ ఆ వర్షానికి మొత్తం బియ్యం అంతా నాశనం అయిపోతాయి. అవును, ఒకసారికి మనం తెచ్చినా ఏం కాదు, కానీ బియ్యం బస్సు తడితే ఎట్లా? చేసేది ఉంటే మంచిగా రెండు మంచి ఆటోలు తెద్దాం. ఇసంటి ఆటో ఇక పంపియండి అద్దుతి. అవు బాబు అద్దు, నువ్వు బాబు. సరే అంటే ఇక పోమంటే పోతాను, కానీ ఇక నా టైం వేస్ట్ చేసినందుకు, నా రోజు ఇక ఎవరు నాకు గిరాక లేనందుకు ఇక మీరు ఎంతైతే మాట్లాడినంత ఇస్తే నేను పోతా. సరే బాబు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు పో ఇప్పటికైతే. ఇక సాయంత్రానికి మేము వచ్చినప్పుడైనా రేపైనా ఇక ఎంత అయిందో అని ఇస్తుంది. పో, నువ్వు టెన్షన్ పడకు. సరే మరి అంకులు, మొత్తం వెయిట్ చేసేసిండ్రు మీరు. మళ్ళా ఎక్స్ట్రా కట్టాలి ఇప్పుడు డబ్బులు. మమ్మల్ని జర్రైనా అడుగుతారా? మీ మీద మేము వదిలేస్తే మీరేమో ఇట్లాంటి పనులు చేస్తారు. అవునా, జర కప్పున్న ఆట ఉన్నాయనుకో ఏమన్నా అట్లుంటే మనం వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి ఇబ్బంది ఉంటుంది. మంచిగా వర్షం గిర్షం వచ్చినా కూడా ఆ ఆటోలో మనం బియ్యం బస్సలు పడేసి ఉండొచ్చు. ఆటోలు ఎందుకు అక్క, మనం టెంట్ కడతాం కదా, ఆడికి పోయినాక టెంట్లు కడతాం. టెంట్లు కట్టినామంటే ఆడ జర ఉండొచ్చు, వర్షం వచ్చినా జర లోపల నుండి మంచిగా వర్షం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సరే అన్న, ఏదో ఒకటి చేయండి. ఇంకా ఏడైతుంది, 8కి పోతే ఏమనిపిస్తుంది? మంచిగా జర పోదని అడుగుండ్రి, ఆటోని విలువిండ్రి. పిలుస్తా కానీ మిగతా వాళ్ళేరి? వాళ్ళు వస్తారు. ఫస్ట్ ఒక ట్రిప్ పోనీయండి, నెక్స్ట్ ట్రిప్కి వాళ్ళు వస్తారు. ఆగు, అట్లా లేదు లచ్చి. చేసే 2 ఆటోలు తెస్తా, 2 ఆటోలు చేసుకొని పోదాం. ఇక 2 ట్రిప్పులు అంటే కష్టమవుతుంది, సరేనా? మళ్ళీ కానివ్వండి, ఎట్లాగో అట్లా. ఇక ఒకటే ఆటో 2 ట్రిప్పులు వేసినా ఓకే, లేకపోతే 2 ఆటోలు మనతో ఒకటేసారి బయలుదేరినా ఓకే. సరే మరి అందరికీ కాల్ చేసి పిలువు, పోదాం. మీరందరు వచ్చే వరకు 2 ఆటోలు కూడా రెడీ ఉంటాయి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కాల్ చేసిన అంటే ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాయి. పిలువు, మిగతా వాళ్ళని పిలవండి. సరే. అబ్బో టెంటలు మంచి కట్టిండ్రు కదా.
అంతే కదా అక్క, ఇప్పుడు పాతకాలం టెంటులు కడితే మొత్తం వర్షం అంతా అత్తెత్తదని ఇసోటి టెంటులు తీసుకొచ్చినాం రెంట్కి. మంచిగా ఉన్నాయి కదా. అవ్వ అన్న మస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏరి? అగో మిగతా వాళ్ళందరూ అటు అత్తున్నారు, ఆటోల నుంచి సామాన్లు దింపుతున్నారు. పిల్లలు కూడా ఆడే ఉన్నారు, హెల్ప్ చేస్తారు. సరే సరే, మంచిగా అయిందిలే. అవ్వ వెళ్ళొచ్చి నేనేమంటున్నా అంటే ఫాస్ట్గా మనం వంట చేసేద్దాం. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో ఏందో. వంట చేసి ఉన్నామంటే ఇంకా మంచిగా మనం ఇక రోజంతా ఎంజాయ్ చేయొచ్చు. అవ్వే కరెక్ట్ చెప్పినాం. వంట జప్పున చేసినామనుకో ఎండున్నప్పుడే జర మంచిగా ఉంటుంది. అదే కదా, ఇప్పుడు వంట చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ వర్షం వచ్చిందనుకో తడుచుకుంటే ఏం చేస్తాం. ఫస్ట్ మనం గ్యాస్ పొయ్యి తీసుకురాలి. అవ్వే కరెక్ట్ చెప్తాను. ఇక మనం వంట స్టార్ట్ చేద్దాం. అగో నేనేమంటున్నా తెలుసా లచ్చి, వీళ్ళందరూ సామాన్ దించేంత వరకు మనం పోయి నీళ్ళు తీసుకొద్దాం. నీళ్ళు లేవు మన దగ్గర. సరే పదండి, మనం ఇద్దరం పోయి నీళ్ళు తీసుకొద్దాం. ఇక వాళ్ళు వచ్చినట్టు సామాన్లు మీరు కట్టెలు పోయి అంతా వెలిగించండి. అప్పటి వరకు మేము పోయి నీళ్ళు తీసుకొద్దాం. అక్కలు మీరెందుకు పోతాను నీళ్ళకి? మేమున్నాం కదా జెంట్స్, ఇంకా మీకు హెల్ప్ చేయడానికి. మేము పోయి నీళ్ళు తీసుకొస్తాం, మీరంతా రెడీ చేయండి. అవే అన్నం చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే మనం ఇక్కడంతా కూరగాయలు తోస్తూ ఉంటాం, అన్ని సెట్టింగ్ చేద్దాం. అప్పటి వరకు మనం నీళ్ళు తీసుకొస్తారు. సరే అన్న, సరే మీరు పోయి నీళ్ళు తీసుకొచ్చండి. బిందెలు అవన్నీ అక్కడే ఉన్నాయి ఆటో దగ్గర. ఆడ నుంచి మనకు చెప్పి వెళ్ళిపోయి తీసుకొచ్చేయండి ఫాస్ట్గా. జర మంచి నీళ్ళు ఉంటే తీసుకురాండి. తీసుకొస్తాం. అబ్బో, అడవి చూడన్నా ఎట్లుందంతా, పచ్చి పచ్చకుంది అంతా. వర్షం పడింది కదన్నా. ఇన్ని రోజుల వర్షానికి అడవిలో మంచిగా చెట్టులు మంచిగా పచ్చ పచ్చగా. ఇట్లా డేంజరస్ కనబడతలే, అంత భయం ఎత్తుంది కదా. అన్న ఏం భయం ఉంటుంది, మేమున్నాం కదా. అవ్వో కరెక్టే, నువ్వుంటే నాకెందుకు భయం, కానీ మంచిగా కనబడుతుంది నాకైతే. వర్షంలో ఇట్లా మనం అడవిలో ఇప్పుడు రాలే కదా, ఫస్ట్ టైం వస్తే ఎంత మంచిగా కనబడుతుందో. మొత్తం ఆకులతో నిండున్నాయి చెట్లు. నడువుండ్రా అన్న, ఈడే ఆగుంటారా? పోదాం నడువుండ్రి. అంత పాములు గేములు వస్తాయి అంత వర్షానికి. అవ్వో అన్న, నడువు పోదందా. అవ్వే అన్న, ఈడ అంత మురికి వాటర్ ఉన్నాయి కదా. అరే ఈడ మంచి వాటర్ ఉండాలి కదా. వర్షానికి మొత్తం వాటర్ అంతా ఇట్లయిపోయినాయి, కానీ వర్షానికి ఎక్కువ వాటర్ కావాలి కదా అన్న. అయ్యో మళ్ళీ ఈ వాటర్ ఎట్లా తీసుకుపోదాం? ఏం కాదన్న, జర ముందుకు పోతుందా. జర ముందు మంచిగా ఉన్నట్టున్నాయి, ఆడ సౌండ్ వస్తుంది కదా. జర ఇట్లా అచ్చిపోయే నీళ్ళు ఉన్నది అనుకో, అది మంచిగా ఉంటుంది. ఈడేందంటే ఈడే ఉండింది, ఈ ఆగిన నీళ్ళు మంచిగా ఉంటుంది. పద ముందు పోతుందా. పెద్ద నది మంచిగా ఉంటుంది, పోతుందా. పద అన్న పోదన్నాడు. అబ్బా చూడే అన్న, అటు సైడ్ మంచిగా ఉన్నాయి నీళ్ళు తెల్లగా. అగో అటు సైడ్ ఎవరు పోతారే, అద్దది ఈడే తీసుకుందాం. అరే అన్న, ముందు బండిలే ఉన్నాయి, జర అట్లా క్రాస్ చేసి ఆ నుంచి వాటర్ పట్టుకొని వెళ్ళిపోదాం. అరే అద్దన్నా, అంత జారి పడిపోతే ఇంకా అంతే, పోతాం ఇంకా దుర్గం మేడికి. ఏం కాదు లే అన్న, పోదన్నాడు. బండిలే ఉన్నాయి కదా, బండ మీద నుంచి వెళ్ళి ఆడ వాటర్ నింపుకొని వెళ్ళిపోదాం. ఈడంతా తక్కువ వాటర్ ఉన్నాయి, ఆడంటే కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, లోతులో మంచిగా పట్టుకోవచ్చు మనం. ఏంది అన్న మీరు మాటలు వినరు, మీరేమోండ్రి, నాకు భయం ఎత్తాంది, మీరేమోండ్రి. సరే నువ్వు ఈడే ఉండు, నేనున్నా అన్న పోతాం. అటు సైడ్ పోయి వాటర్ పట్టుకొని వస్తాను, నువ్వు వాడే ఆగు. పోండ్రి. అన్నా వచ్చేసినాం, సేఫ్లీ ల్యాండెడు. కానియండ్రి, జల్దీ పట్టుకొని వచ్చేయండి. అడవి ప్రాణులు ఇడ నీళ్ళు తాగడానికి వస్తాయి, మళ్ళా జల్దీ పోదని అడుగుండ్రి. చేస్తాను తీసుకొస్తాను ఆగు. ఎంత బోర్ కొడుతుంది అక్క. అవురా మస్తు బోర్ కొడుతుంది, ఊరంతా ఖాళీ అయిపోయింది. పిల్లలు లేరుతో మొత్తం బోర్ కొడుతుంది. అదే కదా, అంత బోర్ కొడుతుందంట. మనం కూడా వెళ్తే అయిపోవు. ఏడరా ఇల్లు చూసుకోవాలి కదా. అంతే కదా, నేను కూడా వెళ్తా అని చెప్పిన, కానీ ఇంకా మా మిస్టరీగా వద్దు అన్నాడు. నన్ను ఏడికి పోనియాడు, ఆయన ఏడికి పోడు.
అంతే కదరా, ఎంజాయ్మెంట్లు అత్తలు మొగుళ్ళు చేసుకుంటారు కానీ మనకి ఎన్ని ఎంజాయ్మెంట్ ఉండదు. పనులు చేసి అన్ని ఇల్లు చూసుకోవడమే, ఇంటికి కాపలిగా కాయాలి. ఎందుకు అట్లా అనుకుంటున్నావు అక్క? మనం కూడా ఇద్దరమే ఉన్నాం కదా, మంచిగా మనం కూడా ఏమైనా పార్టీలు గీటీ ఏమైనా చేసుకుందామా? ఏముంటుందిరా మనకు చేయడానికి పార్టీలు అంటే ఏం పెద్దగా ఉండదు అనుకోండి, కానీ జర ఏమన్నా స్పెషల్గా వండి తినడము లేకపోతే జర బయటగా వెళ్ళడము అట్లా ఏమైనా చేద్దామా? ఏం చేద్దాంరా, నాకు పనులున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టాలి, ఆ తర్వాత మసాలాలు చేయాలి మిక్సర్ గ్రైండర్లో, చాలా పనులు ఉన్నాయిరా. ఇక బ్లాంకెట్లు కూడా ఉన్నాయి, ఉతకాలి అవి కూడా. అయ్యో ఏందక్క నువ్వు అన్ని పనులు పెట్టుకున్నావు ఈరోజు? రేపు చేయి కదా, ఈరోజు ఎక్కడైనా పోదాం, పార్కు గీరుకుంటుంది కదా ఆడికి పోదాం, లేకపోతే ఇంట్లోనే మనం ఏదన్నా మంచిగా స్పెషల్గా వండి మూవీ చూసుకుంటా తిందాం, ఏమంటావు? ఐడియా బాగానే ఉంది, కావాలంటే నా అన్ని పనులు అయినాక వస్తా, ఎందుకంటే ఇప్పుడే రారు కదా వాళ్ళు. అవ్వో ఇప్పుడేం రారు, వాళ్ళు సాయంత్రానికి వస్తారు. ఇప్పుడు ఎంత అవుతుంది మా అంటే 9 అవుతుంది, 9:30. నువ్వు అన్ని పనులు చేసుకొని 12-1 వరకు వచ్చినా కూడా పర్లేదు, మనం మంచిగా నేనేమైనా చేద్దాం, మనం ఇద్దరం కలిసి ఒక మంచి మూవీ పెడదాం, చూసుకుంటూ మంచిగా తిందాం. సరేరా సరే. ఏం చెప్తాండ్రురా? ఏం లేదంటీ, ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత కనబడతాండ్రు. ఎడికైనా పోయిండ్రా? ఏడికి పోలేరా, ఊర్లోనే ఉన్నా. ఇక ఈడ మన గ్యాంగ్ ఉంటుంది అనుకున్నా కానీ మీరున్నారు ఏంది కొత్తగా? మన గ్యాంగు చెట్ల తీర్థాలకు పోయిందండి. మళ్ళీ నాకు చెప్పలే, ఇక మీరు కనబడతలే కదా అందుకు చెప్పలేదు అనుకుంటా. మీ ఇల్లు కూడా ఆ కోనకు ఉంటుంది, మళ్ళీ ఎవరు వస్తారు ఇంత వర్షంలో నడుచుకుంటా? ఫోన్ చేయాలి కదా మరి. ఆంటీ మీకు ఫోన్ ఉందా అసలు? మీ ఫోన్ నెంబర్కి రీఛార్జ్ అయి ఉండదు, కాల్ చేస్తే మీకు కాల్ వేయాలి కదా మళ్ళీ. సరేలే పోనీతి, ఇక నేను నచ్చేదాన్ని కూడా కాదనుకో పిలిచినా కూడా. ఏం చెప్తాను రా, అయిపోయినాయి ఆ పనులు? అయిపోయినాయి ఆంటీ, పనులు అయిపోయి కూర్చొని ఉన్నాం. ఇంకా ఎవరు లేరు కదా ఇంట్లో, ఊర్లో కూడా ఎవరు లేరు కదా, బోరు కొడుతుందని అక్క నేను కూర్చొని ఉన్నాం. అంతే కదా, వర్షం ఇన్ని రోజులుండే, ఎండ ఈ రోజు వచ్చింది కదా, జర ఎండకని కూర్చుందామని వచ్చినాం. మీరేడికి పోతారు? ఈ బాబు ఎవరు? మాకు తెలిసిన వాళ్ళులే. అచ్చా అచ్చా, అంటే మీ ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రా? అట్లనే అనుకురా. అందుకు రాలేరా? జర బిజీ ఉండే, వీళ్ళ దాంట్లోనే జర బిజీ ఉండే, అందుకే రాలేకపోయా. సరే సరే సరే, మరి దుకాణంకి వెళ్ళొస్తా. పోండి. ఈ బాబుని ఎందుకో చూసినట్టు కనిపిస్తుంది అక్క. ఈ బాబుని ఎప్పుడు చూసినావురా? ఈ బాబుని నేను ఎవరో ఫోన్లో ఫొటోస్లో చూసిన అక్క, నిజంగా చెప్తున్నా. మన 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 ఎవరు ఉన్నారు కదా మన దాంట్లోనే, ఎవరో ఫోన్లో ఈ ఫోటోలు చూసిన నేను. ఫోటోలు చూసినావా? అక్క నాకేదో గుర్తుకొస్తాను ఈ బాబుని చూస్తే. గుర్తుకొచ్చినాడు, నాకు కూడా చెప్తావు. చెప్తా